నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ దంగల్. నేను మురళి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఈసారి ముక్కోణపు పోరు నెలకొనడంతో రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారాయి. ప్రతి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి ప్రచారాలు చేస్తూ కనిపించిన ప్రతి వ్యక్తిని పలకరిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా మూడు పార్టీల హోరాహోరీ ప్రచారంతో రాష్ట్రమంతా మార్మోగిపోతోంది. తెలంగాణలో ఎన్నికల సందడిని స్వతంత్ర టీవీ తెలంగాణ దంగల్ పేరుతో మీకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ నియోజకవర్గాల చరిత్రను, అక్కడి అభ్యర్థుల జాతకాలను, ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులను మీ ముందుకు తెస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలంగాణ దంగల్లోకి వెళ్దాం. తెలంగాణ ఎన్నికల సమగ్ర విశ్లేషణాత్మక కార్యక్రమం తెలంగాణ దంగల్లోని ఇవాళ రాజధానిలోని నడిబొడ్డు నియోజకవర్గమైన ఖైరతాబాద్ గురించి పూర్తి విశ్లేషణ, అక్కడి రాజకీయ నేపథ్యం, ఈ ఎన్నికల పోటీదారులు, వారి జాతకాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు రాజధాని లాంటిది ఖైరతాబాద్ నియోజకవర్గం. సీఎం క్యాంప్ ఆఫీస్, తెలంగాణ సచివాలయం, రాజ్భవన్ సహా అన్ని ప్రముఖ కార్యాలయాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారీ గణనాథుడి ఆశీస్సులతో ఎదిగిన ఈ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ రసవత్తరమే. 1967లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం ఎక్కువసార్లు కాంగ్రెస్కే పట్టం కట్టింది. ఇక్కడి నుంచి గెలిచిన పి జనార్దన్ రెడ్డి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే తెలుగుదేశం, బీజేపీలను కూడా ఆదరించిన చరిత్ర ఖైరతాబాద్ సొంతం. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఆ నియోజకవర్గం అందరికీ సుపరిచితమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాష్ట్ర పరిపాలనా రాజధాని. సీఎం క్యాంప్ ఆఫీస్, తెలంగాణ సచివాలయం, రాజ్ భవన్, ప్రణాళిక సంఘం, విద్యుత్ సౌధ, జల సౌధ లాంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువుదీరిన ఆ నియోజకవర్గమే ఖైరతాబాద్. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల్లో జరిగే పసిడి బిజినెస్ కి ఖైరతాబాద్ లోని పంజాగుట్ట పెట్టింది పేరు. ఒకవైపు బంజారాహిల్స్, తాజ్ హోటల్, హయత్ ప్యాలెస్, జీవీకే లాంటి క్లాస్ ఏరియాలతో పాటు దేవరకొండ బస్తీ, ఎంఎస్, బిఎస్ మక్తా లాంటి బస్తీలు ఇక్కడ దర్శనమిస్తాయి. అప్పట్లో తెలుగుదేశంలో ఉన్న కేసీఆర్ తనకు ఖైరతాబాద్ టికెట్ కావాలని అడిగారని, అయితే అధిష్టానం కాదనడంతోనే ఆగ్రహించి సొంత పార్టీ పెట్టుకున్నారని ఆయన సన్నిహిత నేతలు అంటారు. అలా తెలంగాణ ఆవిర్భావం అసలు కథ ఇక్కడే మొదలైందని వారు చెబుతారు. అలా కీలకమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనకు ముందు రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గంగా ఉండేది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈసీ తాజా లెక్కల ప్రకారం 2,89,000కు పైగా ఓటర్లు ఉంటారు. వీరిలో 1,50,992 మంది పురుషులు, 1,38,639 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ ఓటింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉండడం ప్రతిసారి చర్చనీయాంశంగా మారుతోంది. పేద ప్రజలు విధిగా ఓటేయడం తప్ప బాగా చదువుకున్న ధనవంతులు ఇళ్లు దాటిన పాపాన పోవడం లేదు. దీంతో ఓటింగ్ 60% దాటడం లేదు. 1967లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఇందులో 5 సార్లు పి జనార్దన్ రెడ్డినే గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థులు 2 సార్లు, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి ఇక్కడ నుంచి గెలిచారు. 1967లో మొదటిసారి ఇక్కడ ఎన్నిక జరగగా కాంగ్రెస్ నాయకుడు బివి గురుమూర్తి విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ కృష్ణారావు, 1978లో పి జనార్దన్ రెడ్డి గెలుపొందారు. అయితే తెలుగుదేశం ప్రభంజనంతో కాంగ్రెస్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవరం రామచంద్రరావు విజయం సాధించారు. కానీ 1985లో మధ్యంతర ఎన్నికలు జరగగా పీజేఆర్ మరోసారి విజయం సాధించారు. ఆ తరువాత 1989,
1994 ఎన్నికల్లోనూ విజయలక్ష్మి ఆయన్నే వరించింది. అయితే 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ ఓటర్లు మరోసారి టీడీపీని గెలిపించారు. ఆ పార్టీ అభ్యర్థి కె విజయరామారావు తన ప్రత్యర్థి పి జనార్దన్ రెడ్డిపై గెలిచారు. 2004లో కాంగ్రెస్ హవా మరోసారి వీచడంతో ఐదోసారి పీజేఆర్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2008లో ఆయన అకాల మరణం చెందడంతో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో నిలిచి విజయం సాధించారు. ఇక తెలంగాణ వచ్చాక తొలి ఎన్నికలైన 2014లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని ఖైరతాబాద్ ప్రజలు గెలిపించారు. 2018లో మాత్రం బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన దానం నాగేందర్ విజయబావుట ఎగురవేశారు. ఖైరతాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు రెండు. అందులో ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించే విశ్వవిఖ్యాత భారీ గణనాథుడు కాగా, మరొకరు పి జనార్దన్ రెడ్డి, ప్రజానాయకుడిగా పేరుగాంచిన పీజేఆర్. ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల తలలో నాలుకలా ఉంటూ పిలిస్తే పలికే ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఖైరతాబాద్ లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చిన మంచి నాయకుడిగా పీజేఆర్ పేరు సంపాదించారు. ఆల్విన్, ఎన్టీపీసీ, కేశవరాం వంటి సంస్థల్లో కార్మిక నాయకుడిగా ఉన్న పీజేఆర్ 1980 నుంచి 1984 వరకు వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నారు. 1994 నుంచి 1999 మధ్య సీఎల్పీ నేతగానూ వ్యవహరించారు. ఇక ఖైరతాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన విజయ రామారావు చంద్రబాబు హయాంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఇక్కడి నుంచి గెలిచిన దానం నాగేందర్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు తెలంగాణకు ముందు ఒకలా ఉంటే తెలంగాణ వచ్చాక మరోలా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య ద్విముఖ పోటీ ఉండగా ఆ తర్వాత ఇక్కడ బీజేపీ గణనీయంగా పుంజుకుంది. ఈసారి కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి మరోసారి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి అవకాశం దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు పెట్టని కోట. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. మొదట్లో అక్కడ అంతగా బలంగా లేని టీఆర్ఎస్ దానం నాగేందర్ రాకతో ఎంతో బలోపేతమైంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ రాజకీయాల్లో చాలా విలక్షణమైన నేతగా చెప్పవచ్చు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే సమర్థుడైన నాయకుడిగా పేరుగాంచారు. కేవలం 36 వయసులోనే, అంటే 1994లో ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఆయన అక్కడి నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో ఖైరతాబాద్ బాట పట్టిన నాగేందర్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో అదే పార్టీ తరపున గెలిచి 5వ ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈసారి కూడా తన గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు దానం నాగేందర్. మరోవైపు గత 2 ఎన్నికల్లో ఆయనకు సమీప ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఈసారి కూడా అదే హోదాలో ఆయన్ను సవాల్ చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన చింతల రామచంద్రారెడ్డి మొదటి నుంచి సంఘ్ భావాలున్న వ్యక్తి.
హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. సంఘ్ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014లో మాత్రం దానం నాగేందర్ లాంటి నేతను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ 2018లో మళ్లీ ఆయన చేతిలోనే ఓడిపోయారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం చింతల ప్రత్యేకత. చిన్న వీధుల్లో జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతుంటారు. బీఆర్ఎస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందాలని చింతల రామచంద్రారెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక తెలంగాణ వచ్చాక ఖైరతాబాద్ లో బలహీన పడిపోయిన కాంగ్రెస్ కు ఈసారి పి విజయారెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి దొరికారు. పీజేఆర్ కూతురుగా నియోజకవర్గం నడిబొడ్డులో నివాసం ఉండే నాయకురాలిగా ఆమెకు స్థానికుల్లో మంచి పేరుంది. ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. తండ్రికి ఉన్న పలుకుబడి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత బలం ఖచ్చితంగా తనను గెలిపిస్తుందన్న ధీమాలో విజయారెడ్డి ఉన్నారు. ఖైరతాబాద్ అనగానే అబ్బో అది నగరం నడిబొడ్డున ఉండే ప్రాంతం, అక్కడేం సమస్యలుంటాయిలే అనుకుంటారు. కానీ అందమైన కాలనీలున్న చోటనే సమస్యలకు ఆలవాలమైన బస్తీలు కూడా ఉన్నాయి. హైటెక్ హంగులు ఉన్న ప్రాంతంలోనే నరకాన్ని తలపించే ఇబ్బందులు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 13 సార్లు ఎన్నికలు జరగ్గా 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఇంకా అనేక సమస్యలు ఇక్కడ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆ సమస్యలు కూడా ప్రచారాంశాలుగా మారుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గానికున్న ప్రత్యేకతలు అందరికీ తెలిసినవే. కానీ ఇక్కడ సమస్యలు మాత్రం అనుభవిస్తున్న వారికే బాగా తెలుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు ఖైరతాబాద్ ప్రాంతం నరకప్రాయంగా మారుతుంది. ఏ గల్లీలోకి వెళ్లినా మోకాలి లోతు నీళ్లు నిల్వ ఉంటాయి. వరద ప్రవాహానికి సరైన ఏర్పాట్లు లేక ప్రతి వీధి మురికి కాలువలనే తలపిస్తుంది. ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా లాంటి కాలనీల్లో పరిస్థితులైతే చెప్పనవసరం లేకుండా ఉంటాయి. చిన్న వాన పడినా చాలు పెద్ద ఎత్తున నీళ్లు నిలవడం, భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం వర్షాకాలంలో ఖైరతాబాద్ లో ప్రతిరోజు కనిపించే దృశ్యమే. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద అయితే వర్షాకాలంలో ప్రతిరోజు ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. అక్కడ పెద్ద పైప్ లైన్ వేసి సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. నగరమంతా ఎస్ఎన్డిపి పనులు జోరుగా జరుగుతున్నా ఖైరతాబాద్ లో మాత్రం వాటి జాడే కనిపించడం లేదని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు దీని గురించి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన చూపడం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. डेवलपमेंट तो उन्होंने मेन रोड पे करे, रोडा बनाए, हमारे बस्ती में रोड ने बनाए, और जो भी है यहाँ का फुटपाथ पास सही टेकबाल नहीं करे, नल का पानी भी सही नहीं आ रहा, ड्रिंकिंग वाटर नॉट कमिंग, मतलब अच्छा नहीं आ रहा, उसमें मिल के आ रहा, बो आ रही पानी में, ड्रेनेज का पानी अटैच कर दिए, उसकी पाइप लाइनिंग करना। क्या बोलते लोग घर में बोल के बीमार नहीं, तो पानी तो छोटा छोटा बच्चा पी लेता, वॉमिटिंग्स कर लेता, मोशंस कर लेता। कि बोलने का मतलब है कि जो भी गवर्नमेंट आए अच्छी गवर्नमेंट आना, चाहे वो कांग्रेस की रहने दो या बीआरएस की रहने दो। ड्रिंकिंग वाटर इशू आप एमएलए तक लेके गए कोई? मालूम करे लेके गए, वो पीछे भी हमारा खुला ग्राउंड था, उसको खबरस्तान के लिए बोले तो उन्होंने खबरस्तान के लिए भी इंटरेस्ट शो अप नहीं करे। वो मैं बात करता हूँ, ये करता हूँ, तो वो क्या कर रहे, वो तो पार्क होटल कहीं से आ रही जगह वो रोड बनाने का प्लान है कि वो तो बेगमपेट, कुंदन बाग ऐसा होते हुए चल जाता, उषा नगर, वो जानते वो रोड का प्रॉब्लम। हमारा मेन प्रॉब्लम ड्रिंकिंग वाटर और रोड का है, సైడ్ వాక్స్ సై నీ హై. ఇక ఖైరతాబాద్ లో మరో ప్రధాన సమస్య ఎంఎస్ బిఎస్ మక్తా బస్తీ వాసుల ఇళ్ల రిజిస్ట్రేషన్లు.
ఏళ్ల తరబడి ఇక్కడే జీవనం సాగిస్తున్నా ఇంటికి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు స్థానికులు. జీవో నంబర్ 58, 59 ప్రకారం ఇళ్లను రిజిస్టర్ చేస్తే అవి తమవేనన్న భరోసా, అమ్ముకునే హక్కు ఉంటుందని బస్తీ ప్రజలు అంటున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా తమకి న్యాయం జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల మంజూరులో కూడా ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే అర్హుల జాబితాలో చేరుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నేను డైలీ తిరుగుతుంటాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ను ఆపరేషన్కి వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతా ఏం చేస్తారు అంటే, ఈ రోడ్ ఏమో ఎప్పుడు బిజీ ఉంటుంది. ఈ రోడ్ అసలు నీకు ఖాళీ అనేది కనిపించదు. ఈ రోడ్కి ఇప్పుడు ఇదంతా బాగుంది కానీ ఈ అసలు లిఫ్ట్ పనిచేయట్లేదు, ఎక్సలేటర్ పనిచేయట్లేదు. దీనివల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈ హాస్పిటల్కి ఊర్లకి వస్తారు, చాలామంది వస్తారు. ప్రెగ్నెన్సీ స్త్రీలు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి కానీ బాధపడుతున్నారు. నేను డైలీ చూస్తా, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మా ఆఫీస్ పక్కకే నేను తిరుగుతూ ఉంటా, చూస్తూ ఉంటాను. చాలా ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఎక్కలేరు. పెద్ద మనుషులు, వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. నేను చూసి కూడా నేను బాధపడతా. ఇంత మంచిగా కట్టిండు. ఓకే, నేను ఒక 3 years నుంచి మా ఆఫీస్ ఇక్కడ ఉంది కానీ అసలు చూడలేదు. ఇక ఇప్పుడు కూడా మీరు లైవ్ చూడండి, అక్కడ ముసలోళ్ళు చూడండి, హాస్పిటల్ పోయేసి నడుచుకుంటూ పోతారు. అలాగే నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో రద్దీ నియంత్రణకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించినా అందులో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు పనిచేయకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగా మారాయని ప్రజలంటున్నారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి, పంజాగుట్టలో కోట్ల రూపాయలతో కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వీటి ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే మళ్లీ ఈ వైపే రాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంటే ప్రజలు క్షేమంగా రోడ్డు దాటడం కట్టారు, ఇప్పుడు లిఫ్ట్ ఏం పనిచేయట్లేదు. ఎట్లా ఇబ్బందులు ఉంటాయమ్మా? మాకు రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్. లిఫ్ట్ లేదు, ఏమి లేదు. ఆ మెట్లు ఎక్కాలంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉన్నది. చేతగాని ప్రాణాలు, మేము పెద్ద మనుషులము, అందుకని దాటలేకపోతున్నాం సార్. హాస్పిటల్కి రోజు ఎంతో మంది వస్తుంటారు, రోజు 1000 మంది 1,00,000 మంది వస్తారు మరి హాస్పిటల్కు. మరి ఎవరికి అనుకూలంగా లేదు కదా, ఇక్కడ జర ఇబ్బందులు ఉన్నాం సార్. కింది నుంచి రోడ్డు దాటితే ఎట్లాంటిది ఉంటుందమ్మా? ప్రమాదాలు అయితే చాలా ప్రమాదము. మళ్ళా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇదైపోతున్నారు. సిగ్నల్ కూడా దగ్గర లేదు. సిగ్నల్ ఆపాలన్నా కూడా కొంచెం ఆలోచన చేయండి సార్. నిత్యం సమస్యలతో సతమతమవుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి తీర్పునివ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని, పుట్టుపూర్వోత్తరాలను, అక్కడి అభ్యర్థుల వివరాలను, సమస్యల గురించి చూశారు కదా. डेवलपमेंट तो बहुत अच्छा है. बीआरएस पार्टी आई जब से, दानम नागेंद्र साहब पहले कांग्रेस में भी थे. छोटे छोटे इशूज़ है, थोड़े बहुत रोड पैच वर्क ऐसे जो मेन बड़े वर्क थे पूरे हुए. बस्ती का रेगुलाइजेशन हो दो, कमेटी ऑफ डेवलपमेंट हो दो, स्कीम्स हो दो, पब्लिक में रह रहे हो, अच्छा काम कर रहे. पेंडिंग वर्ष था, हाल ही में इनॉग्रेशन हुआ यहाँ पे 1 लाख का. थोड़ा बहुत पहले पानी आया तो भर जाता था बहुत, अभी क्या है नहीं हो रहा ऐसा. बिल्कुल अच्छे काम हो रहे हैं. पहले बस्ती दवाखाना नहीं था, बस्ती दवाखाना भी है. कमेटी हॉल में भी अच्छे से वर्क होता. कुछ भी स्कीम्स आन दो गवर्नमेंट की, पॉलिटिकल नहीं रहता, कुछ भी स्कीम्स आन दो. अच्छा फीडबैक मिल रहा हमको. आरोग्य श्री कार्ड बनाने का रहने दो. कभी कभी कुछ कैंप्स आते, कुछ अच्छे से होता. नहीं ओपन जिम्स नहीं है यहाँ पे. और कि यहाँ पर क्या है, थोड़ा ग्राउंड नहीं है. ये सोमायुडा डिवीज़न में स्पोर्ट्स नहीं है, स्पोर्ट्स का थोड़ा है, नहीं है वो रह गया तो बेहतर रहता. अभी देखो साहब, ये तो स्लम एरिया है हमारे को बस्ती को रेगुलाइजेशन होना, फर्स्ट ऑफ ऑल रेगुलाइजेशन होना. ये बहुत सारों से पेंडिंग है. ये कुछ घरों का अभी बीआरएस गवर्नमेंट आने से 58-59 जियो निकाल के रेगुलाइजेशन कुछ घरों का करे, और भी घरों का बाकी है. वही थोड़ा हिम्मत हो जाता. रेगुलाइजेशन हो गया तो क्या रहता, हमारा चीज़ हमको पक्का है बोल के होता. अभी मेरा उम्र देखो 32 है. अब हमारे डैडी ग्रैंडफादर से चल लेते आ रहा. अब हमको एक रेगुलाइजेशन हो गया तो क्या है, अच्छा हो जाता. अभी क्या है, एरिया एमएलए ज़रा उनसे उम्मीद है अच्छा होता बोल के उम्मीद है. ये एमएलए तक नॉलेज में नहीं लाए थे. और एक बात बोल तो जियो भी आके ये 2 साल हुआ, उससे पहले भी बोले बहुत सारे जने बस्ती को अच्छा बुरा हुआ तो आ जाते उन लोग, तो ऐसा कुछ नहीं है.
अभी आगे हमारा भी यही सजेशन है कि बस्ती रेगुलाइज हो गए तो अच्छा रहता। మంచి ఎంఏ నాగేందర్ సాబ్ మంచి పని చేస్తుంది కేసీఆర్ గారు మంచి पार्टी ఉన్నది यहाँ पर शादी मुबारक का भी सही काम करे हमारे दानम नागेंद्र साहब और पिंचिन का भी अच्छा दे रहे हैं सबको अच्छे काम करे दानम नागेंद्र साहब ऐसा कुछ भी नहीं है పెండింగ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయి ఈ ఏరియాలో पेंडिंग का काम क्या है बोलो तो एक खबरस्तान दिलाना है हमारे को కబ్రస్తాన్ ఓకే हाँ, खबरस्तान ईदगाह का मसला सही करना है हमारे दानम नागेंद्र साहब और ये बस्ती जो है ना रेगुलाइज होना है रजिस्ट्रेशन होना बस्ती हाँ ये दानम नागेंद्र साहब से ख्वाहिश है हमारी कि ये काम कर दो हमारा बस उस जमाने से पेंडिंग में है क्योंकि रजिस्ट्रेशन हो गया तो 3 लाख रुपए गज जमीन चलती है मक्ते की ये कोशिश में हम दानम नागेंद्र साहब से उम्मीद भी है हमारे को दानम नागेंद्र साहब करते नहीं बोल के नहीं केसीआर साहब अच्छे आदमी है केसीआर साहब बहुत अच्छे काम कर रहे हैं शादी मुबारक रमजान में पंडुलो बतकम्मा पंडुलू మొత్తం ఫండ్స్ ఇస్తుంది नहीं बहुत अच्छी फैसिलिटीज दानम नागेंद्र साहब केसीआर साहब केटीआर साहब बहुत अच्छे आदमी है ऐसा कुछ भी नहीं है बहुत अच्छे काम कर रहे हैं दानम नागेंद्र साहब इंशाल्लाह ये इलेक्शन भी जो है ना दानम नागेंद्र साहब ही जीतेंगे और जो है ना केसीआर साहब सीएम बनेंगे समझे साहब కష్టం పెట్టి మనము ఎవరు కాపాడో 40 సంవత్సరాలు ఎవరు కాపాడో మనం కష్టం పెట్టి మనం చెనకాలు అమ్ముకోండు తింటాం ఎవరు ఏమో రాజకీయ భారమో ఏమో ఉండోడు ఎవరు హెల్ప్ చేసినోడు హెల్ప్ చేసిన ఎవరు లేదంటే లేవనేసిన ఎవరు ఏం మన ప్రోగ్రామ్ ఏం లేదు మనం గవర్నమెంట్ అంతే అప్లై చేసిన డబల్ బెడ్రూమ్ వచ్చినోడు ఇల్లు ఉన్నోడు ఇచ్చినోడు లేదోళ్ళు ఇయ్యదు అంతే ఏమో లేవు अंत प्रोग्राम अंते वो आइस घर रहने वालों को दिए नए घर रहने वालों को नहीं दिए अपने डाले सो कितने महीना 7 साल होगा कुछ भी नहीं दिए अब के कितने अपने सो 3 बार अपने डाले कुछ भी नहीं दिए अब खाली फिर के आते ऑफिस में जाके आते आओ आओ जाओ जाओ बोल रहे कुछ भी काम नहीं दे अपने को रूम नहीं डबल बेडरूम नहीं दिए वो देने वालों बहुत लोग दिए आइस वाले भी घर जाते मकान वालों को दिए या कुछ भी आए आप लोग कुछ भी बस्ती दवाखाना ऐसा है इधर अच्छा चल रहा है चल रहे डेवलपमेंट है अपनों को क्या है अपने को कौन है जो पार्टी वो भी दो पार्टी अच्छा है मगर कांग्रेस भी अच्छा है हमको केसीआर भी थोड़ा आने के बाद भी थोड़ा अच्छा है मगर क्या है बीच में वालों को कुछ भी नहीं करते ఇవండి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమగ్ర వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రధాన బలంగా దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన అస్త్రాలుగా చింతల రామచంద్రారెడ్డి విజయారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు హోరాహోరీ పోరులో ఖైరతాబాద్ ఓటర్ దేవుళ్ళు ఎవరి పక్షాన నిలుస్తారన్నది నవంబర్ 30న జరిగే ఎన్నికలతో తేలిపోనుంది ఇది వాల్టి తెలంగాణ దంగల్ రేపటి తెలంగాణ దంగల్లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర